హలో అండి. ఇదేంటో తెలుసా అండి? పెసర పునుగులు. పెసర పునుగులు ఆవడ. మనం ఎప్పుడు కూడా మినపగారెలు ఆవడేసుకుంటాం కదండి. ఈసారి పెసర పునుగులు ఆవడ చూడండి ఒక్కసారి. ఇది పెసర పునుగులు ఆవడ మా చిన్నత్తయ్య గారు చేశారండి ఒక్కసారి. చాలా బాగున్నాయి అన్నమాట. అలాంటి ఆవడ మీకు కూడా చూపిందామని నేను చేశాను. చూడండి ఒక్కసారి. మా చిన్న అత్తయ్య గారు ఊరు చాలా దూరం అండి. అందుకోసం తొందరగా ఎప్పుడూ కానీ వెళ్ళడానికి ఉండేది కాదు. ఒకసారి పిల్లలకు మొక్కున్నాయని వెళ్ళాము. అక్కడ మమ్మల్ని చూసి సంతోషపడిపోయి పొద్దున్నే టిఫిన్ కోసం ఇన్ని పెసలు నానబెట్టేసి పొద్దున్నే లేచి ఆ పెసలు శుభ్రంగా రుబ్బేసి చక్కగా అవి పునుగులు వేసేసి పెరుగు తాలింపు పెట్టేసి అంతే చక్కగా వేడివేడి ఆ పునుగులతో ఆవళ్ళ రెడీ చేసేసారు. మేము లెగిసి రెడీ అయ్యేసరికి చక్కగా ప్లేట్లలో పెట్టి ఇచ్చేసారు. కొత్తగా ఉన్న చాలా టేస్ట్గా ఉన్నాయండి. చాలా వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఆవిడ ఎంత ప్రేమగా వండారో అంత బాగున్నాయి. అటువంటి పెసరపునుగా ఆవిడ మీరు కూడా చూస్తారని వీడియో తీస్తాను. ఒక్కసారి చూసేయండి. చూసేసి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి వస్తారని వీడియో తీసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా వెరైటీగా ఇలా కూడా ట్రై చేయండి. పెసర పునుగులు వేసుకున్నప్పుడు ఇలా ఆవడలాగా వేసుకుంటే పెసర పునుగులే టేస్ట్. దాన్ని ఆవడ కింద వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా హెల్దీ, ఆరోగ్యం. పెసర పునుగులు కూడా మంచివి కదా మనకి. దాన్ని ఆవళ్ళ కింద తింటే ఇంకా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా పెరుగు తాలింపు పెట్టేసుకుని పెసర పునుగులు వేసుకున్నప్పుడు చక్కగా ఇవి వేడివేడిగా ఉండగానే అందులో వేసేసుకుంటే అవి పీల్చేసుకుని దాని టేస్ట్ వారెవ్వా అనవలసిందే. అంత ఫిదా అయిపోతాం అనమాట ఆ టేస్ట్కి. చాలా బాగుంటాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం బాగుంటుంది. అందుకోసం మీరు కూడా ఒక్కసారి పెరుగు వేసేసుకుని పునుగులతో చక్కగా ఆవల్ల రెడీ చేసేసుకుని టేస్టీగా మీరు కూడా తినేస్తారని వీడియో తీశాను. చూసారా? అంతే, గంట సేపు ఉంచేసరికి రెడీ అయిపోయింది. టేస్టీ పెసర పునుగులు ఆవడ రెడీ అయిపోయింది.